హాయ్ అండి, వెల్కమ్ టు నైని క్రియేషన్స్. ఈరోజు నేను మీకు అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టిప్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది బొటిక్ లెవెల్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఫినిషింగ్. బొటిక్లో స్టిచ్ చేస్తే ఎలాగో ఆ ఫినిషింగ్ అనేది వాళ్ళు ఇస్తారు, కానీ మనం ఇంట్లో స్టిచ్ చేసుకుంటే ఎలా కుడితే మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనేది మీతో షేర్ చేస్తాను. దానికోసం ముందుగా మనం మగ్గం వర్క్ చేయాల్సిన ఫ్యాబ్రిక్ తీసుకుందాం. దాన్ని నీట్గా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఐరన్ చేసి పెట్టుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నప్పుడు ఒక్క చిన్న ముడత కూడా ఉండకుండా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇదే మన ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ తర్వాత వచ్చే స్టెప్ ఏదైతే ఉందో అది దీని మీదే ఆధారపడి ఉంటుంది. సో మనము ఈ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం నీట్గా చేసుకోవాలన్నమాట. క్లియర్ కట్గా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ పైననే మనము మెజర్మెంట్ చార్ట్ ప్రకారము మెజర్మెంట్స్ యూజ్ చేస్తూ మార్కింగ్ అనేది తీసుకోవాలి. మార్కింగ్ కొంచెం థిక్గానే తీసుకోండి, పర్లేదు, తర్వాత వాష్ చేయొచ్చు. ఇప్పుడు మీరు మార్కింగ్ తీసుకుంటే ఏంటంటే మగ్గానికి ఫిట్ చేసిన తర్వాత కూడా ఇదే మార్కింగ్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ మనం దాని మీద తీసుకోవచ్చు. డైరెక్ట్గా మగ్గం ఫిట్ చేసిన తర్వాత తీస్తే ఏమవుతుందంటే విప్పేసరికి అంటే వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక 1.5 ఇంచ్ అలాగా మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అన్నమాట. దాని ప్రకారం నేను మార్కింగ్ తీసుకుంటున్నాను. సో అంతా గీసిన తర్వాత నీట్గా మనం మళ్ళీ ఒక్కసారి దానిపైన తీసుకోవాలి. కొంచెం థిక్నెస్ కోసం ఇదే ఫ్యూజింగ్. దీన్నే మనం కంప్లీట్ బ్లౌజెస్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. మనకు ఫ్యూజింగ్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పేపర్ ఫ్యూజింగ్, 2 ఫ్యాబ్రిక్ ఫ్యూజింగ్ అన్నమాట. దాన్ని లైక్రా ఫ్యూజింగ్ అని కూడా అంటారు, అదే ఇది. సో దీన్ని మనం బ్లౌజెస్ కోసం యూజ్ చేస్తే పేపర్ ఫ్యూజింగ్ వచ్చేసి నెక్ ఫినిషింగ్స్ కోసం, అవి కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం అనేది యూజ్ చేస్తాము. సో మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని కింద వైపు నుంచి ఈ ఫ్యూజింగ్ అనేది ఫ్యాబ్రిక్కి పై వైపు పెట్టాలన్నమాట. నీట్గా సర్దుకుంటూ మెల్లగా, అసలు కొంచెం కూడా ముడతలు ఉండకూడదు. వన్స్ ముడత వచ్చింది అంటే అది అతుక్కుపోతుంది, మళ్ళీ మనం దాన్ని మంచిగా చేయలేమన్నమాట. సో ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. నేను ఐరన్ కోసం స్టీమ్ ఐరన్నే తీసుకున్నానండి, బట్ స్టీమర్ని మాత్రం ఆఫ్ చేయాల్సి వస్తుంది. స్టీమర్ అనేది ఆన్ అంటే దానిలో వచ్చే ఆవిరికి లోపల ఉన్న గ్లూ ఏదైతే ఉందో అది వెంట అయిపోతుంది, సరిగా అతుక్కోవడం. దానికోసం స్టీమర్ ఆఫ్ చేసి పెట్టుకోండి. హీట్ అడ్జస్ట్ చేసుకుంటూ ట్యాప్ చేస్తూ ఫస్ట్ అయితే పెద్దగానే రబ్ చేయకుండా ట్యాప్ చేయాలి. చూపిస్తున్నట్టు ట్యాప్ చేసి తర్వాత అతుకుంది అనుకున్న తర్వాత కట్ చేయాలి. వన్స్ అది మడత పడింది అంటే మళ్ళీ రాదండి, మళ్ళీ చెప్తున్నాను. కొంచెం లేట్ అయినా పర్లేదు, ముడతలు రాకుండా చక్కగా నీట్గా చేసుకోవాలి ఐరన్. ఈ ఫ్యూజింగ్ అనేది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నంత స్టేబుల్గా ఉండదన్నమాట. ఇది కదులుతూనే ఉంటుంది. దీన్నే మనం అడ్జస్ట్ చేస్తూ కింద వైపు క్లాత్ కూడా సరిగా ఉందా లేదా అని చూసుకుంటూ దీన్ని రెండింటినీ ఒకటే రేషియోలో ఉండేట్లుగా చూసుకొని చక్కగా ఐరన్ చేస్తూ ఉండాలన్నమాట. అంత నీట్గా చేస్తేనే మనకి తర్వాత మగ్గం వర్క్ దీనిపైన అంత బాగా వస్తుంది. వన్స్ మనము దేని నీట్నెస్ అంటే ఇదే నీట్గా చేసుకోలేకపోతే మనకి మగ్గం వర్క్ కూడా మంచిగా రాదనమాట. సో మనం చేస్తుందే నీట్నెస్ కోసం, గ్రాండ్ లుక్ కోసం, కాబట్టి మనం ఐరన్ చేసుకోవడమే నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు నీడిల్ గుచ్చుతూ తీస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అసలు చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది. ఫిట్ చేస్తున్నప్పుడు కూడా ఏ ప్రాబ్లం అయితే రాదు. నేను ఇలాగే చేశాను కదా, నాకైతే చాలా బాగా వచ్చిందండి. లాస్ట్లో నేను మీకు పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి. చాలా స్టిఫ్గా ఉంది, అసలు ఊడిపోలేదు కూడా.
బొటిక్లో వాళ్ళు చేసేది కూడా ఇదేనండి. దీనివల్లనే వాళ్ళకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఫైన్ మనం మొత్తం క్లియర్గా నీట్గా చేసిన తర్వాత 10 to 15 మినిట్స్ అయితే ఇది ఖచ్చితంగా ఆరాలండి. దాని ద్వారానే మనకి ఫ్యూజింగ్లో ఉన్న గ్లూ అనేది ఫ్యాబ్రిక్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో చూసారా ఎంత స్మూత్గా ఉందో, చాలా స్మూత్గా చక్కగా ముడతలు లేకుండా సెట్ అయిపోయింది. సో మనం పెట్టే ఎఫర్ట్స్ని బట్టి మన రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇంత నీట్గా రావాలంటే మనం ఐరన్ చేయడము, తర్వాత ఆరబెట్టడంలో ఉంటుందన్నమాట. ఐరన్ చేసిన తర్వాత ఖచ్చితంగా 15 మినిట్స్ వరకు వదిలేసేయండి. ఆరిపోవాలి, అది పూర్తిగా ఆరిపోవాలి. అప్పుడే ఫ్యూజింగ్లోని గ్లూ ఏదైతే ఉందో మనకి అది ఫ్యాబ్రిక్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతో మనం వర్క్ చేసినా కానీ ప్రాబ్లం రాదనమాట. చూడండి, నేను ఎంత ఫాస్ట్గా చేసినా, ఎంత స్లోగా చేసినా, ఎలా చేసినా కూడా అస్సలు ఫ్యూజింగ్ అనేది ఊడనే లేదు. వర్క్ తర్వాత చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో, చాలా నీట్గా వచ్చింది. వర్క్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అనమాట. వర్క్ చేసిన తర్వాత నేను బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తున్నాను. ఇదంతా మన ఫ్యూజింగ్. అసలు ఏ మాత్రం ఊడిపోలేదండి, చాలా స్టిఫ్గా ఉంది. మగ్గం ఫిట్ చేసేప్పుడు కూడా చాలా చక్కగా అతుక్కుపోయింది. అసలు ఏ మాత్రం ఊడిపోలేదు. మనం వర్క్ చేస్తున్నప్పుడు నార్మల్ ఫ్యాబ్రిక్ మీద చేస్తున్న ఫీలింగే వచ్చింది నాకు. ఈ ఫ్యూజింగ్ అతికిచ్చి చేస్తున్నాను అనే ఫీలింగ్ అస్సలు రాలేదు. అంత నీట్గా వచ్చిందనమాట. సో మీరు తప్పకుండా మగ్గం వర్క్ మీరు చేసినా ఓకే, బయట చేయించినా ఓకే, మీరు మాత్రం ఫ్యూజింగ్ యాడ్ చేసి మగ్గం వర్క్ చేయండి అని చెప్పి మీరు చెప్పండి. సో ఇదండి మన వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.